హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్. చాలా మంది అడుగుతున్నారు అనమాట, డిగ్రీ పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది ఒకసారి చెప్పండి అని చెప్పేసి. సో మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. అలాగే రీల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో హెడ్ క్వార్టర్స్ అనమాట, జిల్లాలో జరిగే ప్రతి కాలేజీలో జరిగే ఎగ్జామ్స్ అన్ని కూడా అక్కడుండే ఏ జిల్లాలో ఉండే ఆ జిల్లాలో ఆర్ట్స్ కాలేజ్ లాంటిది, అంటే మన అనంతపూర్లో అయితే ఆర్ట్స్ కాలేజీ, సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అయితే వస్తాయన్నమాట. డిగ్రీ కాలేజీలో అన్ని కాలేజీల పేపర్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ లెక్చరర్స్ అయితే రావడం జరుగుతుంది కరెక్షన్ కి సంబంధించి. సో కరెక్షన్ లో దాదాపుగా అంటున్న మాట ఏంటంటే, లెక్చరర్స్ కొంతమంది తెలుగులో రాస్తున్నారు అని చెప్పేసి, తెలుగు మీడియంలో రాస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా, అందుకే కొంతమంది ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి కూడా లెక్చరర్స్ అంటూ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా అయితే లెక్చరర్స్ వస్తారు. లెక్చరర్స్ 5 మంది ఒక టీమ్ గా ఉంటారు. ఆ టీమ్ కి ఒక సూపర్వైజర్ ఉంటారు, సిఈ అంటారు, చీఫ్ ఎగ్జామినర్ అంటారు అనమాట. వీళ్ళు 5 మంది చూసిన తర్వాత ఒక పేపర్ తీసుకొని వాళ్ళు ఒక్కొక్క పేపర్ ని చూడడం జరుగుతుంది అనమాట. సిఈ అంటే సూపర్వైజర్, వీళ్ళకంటే కొంచెం బెటర్ అనమాట. సూపర్వైజర్ అంటారు, సిఈ అంటారు, ఏఈలు అంటారు, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళని ఎగ్జామినర్స్ అంటారు. కాబట్టి వాళ్ళు కరెక్షన్ చేస్తే ఆయన చూస్తారనమాట. సో రోజుకు వచ్చేసి 75 పేపర్లు 3 సెక్షన్ ఉన్నాయన్నమాట. అట్లా 75 పేపర్స్ రోజు కరెక్షన్ చేస్తారు వీళ్ళు. 35 డేస్ లో రిజల్ట్స్ రావాలని రూల్స్ ఉన్నాయన్నమాట. యూనివర్సిటీ పరిధిలో రూల్స్ అయితే ఉంటాయి. సో కొంచెం అటు ఇటుగా లేట్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఆర్ట్స్ కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ పేపర్ కరెక్షన్ జరిగే విధానం.